ఇచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే గత 2 రోజుల క్రితం మరి కూలంకషంగా అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది పాత్రికేయులతో. ఆ రోజు చెప్పాం, మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేదోడవాదోడుగా మొట్టమొదటి జెండా పట్టుకుంది మా కుటుంబం అని చెప్పేసి ఆ రోజు తెలియజేసాం. అలాగే అదేవిధంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలందించేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి నేడు రాజీనామా చేసిన తర్వాత మా అనుచర గణంతో, అలాగే మా అభిమానులు, మా కార్యకర్తలతో చర్చించి మరి ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మనందరం కూడా రేపు రాబోయే రోజుల్లోని ఏ పార్టీ బాగుంటుందని అందరూ తెలియజేసుకుంటే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని రేపు తప్పకుండా విజయావకాశాలు ఉన్నాయని చెప్పేసి మా అనుచరులందరూ మాకు సూచనలు సలహాలు చేయడం జరిగింది. దీని సందర్భంగా మరి 19వ తారీఖున ఉదయం 10:30 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూసపాటి అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే కృషి చేసాం పార్టీ అభివృద్ధికి, అదేవిధంగా ఆ పార్టీకి కూడా కృషి చేసి మరి విజయావకాశాలు వచ్చేటట్టు మేము ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి 19వ తారీఖున మమ్మల్ని అభిమానించిన మా అందరూ కూడా ఆ రోజు వచ్చి మా జాయినింగ్ని విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతిరాజు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాం.